చల్సాని శ్రీనివాస్ గారు నమస్కారం. జీతెల్ న్యూస్ కోసం సమయం కేటాయించిన నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత భరత్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే రెండు ఉండదండి. ఆయన చేసిన దాంట్లో కొన్ని మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు చేసిన మైనస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి. ఏదో సైడ్ వెళ్ళిపోవడం కుదరదు కదా, మీకు తెలుసు కదా. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో సెల్ఫ్ సస్టైన్ సిటీ అనేది మొదటి విభాగంలో ఎంత ఉందో, ఏ రేట్ ఉందో డెఫినెట్ గా సస్టైన్ అయ్యే లెవెల్స్ కొంతవరకు ఉన్నాయండి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మీరు వస్తే కనుక ఇవాళ అమరావతిలో అక్కడ ఎలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో, ఎక్కడ ప్రైసెస్ ఎంత ఉన్నాయో కూడా ఈవెన్ టుడే వీ కెన్ ఎక్స్ప్లెయిన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే హామీలు ఇచ్చినట్టు రెండో విడత వెళ్ళారు. సరే, రెండో విడత వెళ్ళినప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం కొంత కావాలంటే పర్వాలేదు, కానీ ఈ స్ట్రైంగ్ ఇది లెవెల్ బెస్ట్ అని తిరిగి ట్రాక్ లో పెడతాను నేను కాదండి. తినడానికి తినలేదు మీసాలు సంపే ఉన్నట్లు ఒలింపిక్ సిటీ తీసుకురావడం ఏంటండి? ఇప్పుడు అమరావతి ఉండాలని మేము కోరుకున్నాము, బాగా ఉండాలి, రైతుల ఆకాంక్ష నెరవేరాలి, అక్కడే రాజధాని ఉండాలి, సమాంతరంగా ఇచ్చాపురం హిందూపురం వికేంద్రీకరణ చేయాలని చెప్పాం మేము. నా స్టాండ్ లో ఏ రోజు మార్పులేదు. గవర్నీలు ఆర్ఎస్ సనాతనవాదులు కళ్యాణ్ గారు మార్చుకోవచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు. నేను స్టాండ్ మార్చుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవచ్చు. కానీ అక్కడ ఎస్ఎండాస్ కార్పొరేషన్ లో శిష్యాలని రద్దు చేయమన్నాం, కానీ అమరావతి గొప్పగా కట్టమన్నాం, పారదర్శకంగా కట్టమన్నాం. వెర్టికల్ బిల్డింగ్స్ మీరు భయంకరంగా 50 అంతస్తులు అవసరం లేదనుకున్నాం. అందువల్ల ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి ఇంకోటి కూడా చెప్పాం. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి 13 జిల్లాలకి ఎంతో కొంత ఎంఐజీ స్కీమ్ మీకు తెలుసండి. మీ మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. సింగపూర్ ప్రభుత్వం పిలిచింది, అలాగే యూరోప్కి వెళ్ళొచ్చాము. ఈ రెండు రాష్ట్రాల్లో బహుశా దేశంలో అదర్ దాన్ 25 మంది నిపుణులతో కలిసి రిపోర్ట్ ఇచ్చింది అమరావతి మీద మేమే. దాని మీద నిలబడ్డాం. వాళ్ళు కూడా అమరావతి మంచి రాజధాని కావాలనుకుంటాం, కానీ ఆ రెండో స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని కకావెల్స్కెళ్ళి చేసినట్టు అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి అక్కడ ఎవరో లేవటేసుకుంటే దాన్ని కూడా పక్క పెట్టినట్టు నారాయణ గారు అబ్సల్యూట్ గా ఎందుకు వెళ్తున్నారో ఎందుకో తెలియట్లేదండి. బట్ క్యాపిటల్ సస్టైన్ అవడానికి మొదటి విడతలు ఇచ్చిన రైతులకు న్యాయం చేసే ఉద్దేశంతో దాని మీద ఉంటే బాగుంటుంది. వాళ్ళకి న్యాయం చేయాలి. డెఫినెట్ గా ఏం ఫైట్ చేశామో ఆ రోజు మహిళలు ఎందుకు ఫైట్ చేశారో ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు ఉంది కదండి. ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు? రియల్ ఎస్టేట్ ఇంకోటి కూడా చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ల కోసమా వాళ్ళు మన రాజధాని అక్కడ పెట్టుకునేది? ఇవాళ అక్కడ కనీసం ఒక అపాచీ గానీ లేదంటే బ్రాండిక్స్ ఫ్యాక్టరీ కానీ పెట్టుకుంటే మధ్యతరగతి వాళ్ళకు ఉంటారు. మామూలు సామాన్యులు ఉండే వర్క్ ఫోర్స్, మధ్యతరగతి ఉండే ఒక హ్యూజ్ థింక్ ట్యాంక్ ప్లస్ వర్క్ డెలివరీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటేనే సిటీ డెవలప్ అవుతుంది. అంతే తప్ప కేవలం రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే సిటీ డెవలప్ అవుతుంది అనుకోవట్లేదండి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ సస్టైన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పారు కదా. నేను ఖచ్చితంగా ఆధారాలు ఎవరన్నా దాని మీద పూర్తి స్థాయి డిస్కషన్ చేయండి. ఇప్పుడు ఏదో కొంతమంది వచ్చి దాన్ని మునిగిపోయేటట్టు ఏంటంటే మునిగిపోయేటట్టు నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ కానీ ఈవెన్ దుబాయ్ లో నేను నీళ్లు వచ్చినాయి, బొంబాయిలో పరిస్థితి ఎలా ఉంటుంది? 10 సెంటీమీటర్ల వర్షం పడితే అలాగని 11 లక్షల క్యూసెక్లు వస్తాయి. మంచి చెడుకు మాట రెండు మాట్లాడుకోవాలి. ఇందాక చెప్పాను అంది విధానం 11 లక్షల క్యూసెక్లు వస్తే 29 గ్రామాల్లో ఒక గ్రామం మునిగిపోలేదు. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి అయితే వీడియోలు తీసుకుని 5,50,000 మంది ప్రయోగం చేసినట్టు చేశారు. నేను చెప్పింది ఎవరు నాకు అబ్జెక్షన్ ఉంటే రమ్మనండి, అక్కడ బయట కూర్చుని కాదు, రమ్మనండి. నేను చెన్నై తీసుకెళ్తాను, హైదరాబాద్ తీసుకెళ్తా, లేదా ఢిల్లీ లేకపోయినా ఇక్కడికి నీళ్లు భయంకర నీళ్ళు చేయబడితే కాలిపోయి ఊడిపోతుంది, భయంకరమైన పొల్యూషన్ అక్కడ. దాని గురించి మాట్లాడుకుంటాం మనం. అందువలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రియల్ ఎస్టేట్ దానిగా మార్చే దుర్మార్గమైన విధానం వ్యతిరేకిద్దాం. ఇంతకుముందు సింగపూర్ ఇచ్చిందని వ్యతిరేకించాం, కానీ ఒక నగరాన్ని నాశనం చేయొద్దు. ఒక 21st సెంచరీకి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒక తెలుగు జాతి కానీ ఇచ్చే గిఫ్ట్ అది. దానికి కావాల్సింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురాలేక చేతకాక వాళ్ళ మీద పడుతున్నారు. 15,000 కోట్లు చొప్పున ఫస్ట్ ఇయర్ పురంధేశ్వరి గారు, రమేష్ గారు కుండలు బద్దలు కూడా చెప్పారు 15,000 crores చొప్పున 4 years ఇస్తామని. ఇవాళ ఎంగిలి మెతుకులు ఇస్తారు, వాళ్ళ మీద మాట్లాడటం లేదు, కేంద్రం మీద హక్కులు తీసుకుంటాం లేదు, నరకయాతన పడుతున్నారు. పక్కన అప్పులతో తీసుకుని నడిపించుకుంటా వచ్చే పరిస్థితి. అప్పులు తీసుకుంటున్నారు కాదు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంతకుముందు అడ్డుకున్నారు కానీ 1,350 కోట్లు ఎంగిలి మెతుకులు ఇస్తే ఇవాళ 22,000 కోట్లు అప్పు వెళ్ళి ఇంకో 43,700 కోట్లు వర్క్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇంకొక 17,000 కోట్లు ఎంతో వర్క్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఏమంటాను, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర మాత్రం అందరూ నా హుక్కుమని ఆదాని గారి కేంద్ర ప్రభుత్వం దగ్గర హక్కులు తాగట్లేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కే మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ సాయం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్. అయ్యో మీరు భరత్ గారు మీరు దయచేసి నేను రేవంత్ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయని మొన్న పత్రిక కథనం రాసింది. మోసం దాకా
దగా వెనుక దగా. నేను ఇంకోటి కూడా చెప్తాను, మీ తెలంగాణకి బాగా అంటే నేను తెలంగాణ అనట్లేదు, ఓవరాల్ అన్ని స్టేట్స్ తెలంగాణకు కూడా చెప్తాను. ఒక్క విషయం చెప్తాను మీకు, ఒక్క విషయం. ఎవరన్నా ఒక్కళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కళ్ళు మాట్లాడమండి దీనికి. ఈ 2025-26 అన్ని చంద్రబాబు నాయుడు పట్టుకుపోతున్నారని మిగతా ముఖ్యమంత్రులు ఏడుస్తున్నారట. చంద్రబాబు నాయుడు, మా చంద్రబాబు నాయుడు, మా రేవంత్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జేడి లక్ష్మణ్ గారు, మా శ్రీనివాసరావు గారు, మా సాంబశివరావు గారు, మా జాన్ వెస్లీ గారు, అందరికీ, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తెలుగు బిడ్డ జాతర నాకు కావాలి. నేను అంటున్నానండి, చిన్న విషయం ప్రస్తావిస్తాను. మీరు యూ కెన్ వెరిఫై, మీ దగ్గర గూగుల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. తెలంగాణకి ఈ సంవత్సరం బడ్జెట్ అండి ₹1,00,00,000 రైల్వే బడ్జెట్ పెంచితే రికార్డ్ బడ్జెట్ అని, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారి పత్రికలో సహా రికార్డ్ బడ్జెట్ చేసుకున్నారు. గుజరాత్ కి 8,400 కోట్లు పెంచారు, తెలంగాణ ₹1,00,00,000 పెంచారు. ఇంత మోసం, ఇంత దగ, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం జరుగుతున్న తెలంగాణ సమాజం మేలుకోవట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నమ్మక ద్రోహం నియమించింది. ఇంకోటి చెప్తాను, నాకు మొన్న అదే రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నారు, చూసారా ఆంధ్రాకి పట్టుకెళ్ళిపోతున్నారు. ఏం పట్టుకెళ్లారన్న? ఆ 15,000 కోట్లు సాయం 4 ఏళ్లకి 60,000 కోట్లు బూడిద వచ్చిందని చెప్పాను. 1,300 కోట్లు అమ్ముట్టు పెట్టి ఎంగిలి మెతుకులు విధించారు అమరావతికి. నరకయాత్ర పడుతున్నారు అక్కడ ముఖ్యమంత్రి. నేనేమన్నా ఓకే మైనస్ పాయింట్ మైనస్. మీరు ఈ విషయంలో ఒకటి సెకండ్ ఫేజ్ మాత్రం పునరాలోచించుకోవాలంటారు, మిగతాదంతా సెకండ్ శంకరన్ ఫేజ్. మళ్ళీ దాంట్లో మా పోలింగ్ ఫిక్స్ ఏంటండి, దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. శ్రవణ్ గారు మంచిదే, అది కాదండి మంచిదే, కానీ మనతో పాటు తాడికొండ రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉన్నారు ఫోన్ లైన్ లో.